హాయ్ హలో నమస్తే. నేను మీ వెంకీ. వెల్కమ్ టు వెంకీ మీ సేవ యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళకి ఎంతగానో ఉపయోగపడే ఒక ఇన్సూరెన్స్ స్కీమ్ గురించి అయితే చెప్పబోతున్నాను. అది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుంచి ఉన్న ఇన్సూరెన్స్ స్కీమ్ అనమాట. అది ఏపీ ఎన్ఆర్టిఎస్, ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ అని ఒక ఆర్గనైజేషన్ ద్వారా ఈ ఇన్సూరెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దయచేసి వీడియోని అయితే చివరి వరకు అయితే చూడండి. అది ప్రవాస భారత బీమా ఇన్సూరెన్స్ అనమాట. ఆ ఇన్సూరెన్స్ కి కావలసిన డాక్యుమెంట్స్ ఏంటి, అలాగే దాని వలన మీకు కలిగే ఉపయోగాలేంటి, అలాగే దానికి ఎలా అప్లై చేసుకోవాలి అన్న మొత్తం డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఎక్కువగా గల్ఫ్ కంట్రీస్ లో ఉంటారు కదా, అలాగే అమెరికా కానివ్వండి, యూకే కానివ్వండి, యూరోప్ కానివ్వండి, అలాగే ఆస్ట్రేలియా కానివ్వండి, లేదంటే ఏ ప్రపంచంలో ఎక్కడ మన తెలుగు వాళ్ళు ఉన్న ఆంధ్ర వాళ్ళకు ఈ ఇన్సూరెన్స్ అనేది వర్తిస్తుంది. దానికి సంబంధించి డీటెయిల్స్ అయితే ఇప్పుడు చూద్దాము. దీన్ని ప్రవాస భారత బీమా ఇన్సూరెన్స్ అంటారనమాట. ఇక్కడ దానికి సంబంధించి కొన్ని ఇప్పుడు ఏవైతే ప్రయోజనాలు కలుగుతాయో ఆ ప్రయోజనాలు అయితే ఇప్పుడు చూద్దాం మనము. ఇది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుంచి ఏపీ ఎన్ఆర్టిఎస్, ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ అనే ఒక ఆర్గనైజేషన్ ద్వారా ఇది రన్ చేయబడుతుంది అనమాట. ఇది గవర్నమెంట్ నుంచే రన్ చేస్తున్న ఒక ఆర్గనైజేషన్ అనమాట. 2016 నుంచి ఈ స్కీమ్ మరియు ఈ సొసైటీ అయితే ఈ తన సేవలను అయితే ఈ గల్ఫ్ కంట్రీస్ లో ఉన్నప్పటికీ, లేకుంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆంధ్రులకి ఈ స్కీమ్ అయితే అందిస్తుంది. ఇందులో స్టూడెంట్స్ కు సంబంధించి, అలాగే వర్క్ చేసే వాళ్ళకి రెండు రకాలుగా ఈ స్కీమ్ అయితే ఉందన్నమాట. ముఖ్యంగా ఇక్కడ విద్యార్థులు ఎవరైతే మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఇతర కంట్రీస్ కి ఏదైతే ఎడ్యుకేషన్ కోసం వెళ్తారో వాళ్ళకి కూడా ఈ ఇన్సూరెన్స్ అనేది వర్తిస్తుందన్నమాట. దాని వలన మనకు ఉపయోగపడే ప్రయోజనాలు ఏంటివి ఇప్పుడైతే చూద్దాము. విద్యార్థుల కొరకు ప్రయోజనాలు వచ్చి సంవత్సరానికి 218 రూపాయలు మీరు ఈ ఇన్సూరెన్స్ కి ప్రీమియం అయితే పే చేశారంటే 18 నుంచి 60 సంవత్సరాల మధ్య ఉన్న వయసు వాళ్ళకైతే బీమా చేసిన వారికి 10 లక్షల ఆర్థిక సహాయం అయితే ఉంటుందన్నమాట. ఏదైనా ప్రమాదం ద్వారా ఆ వ్యక్తి ఎవరైతే ఇన్సూరెన్స్ చేసుకుంటారో వాళ్ళైతే ప్రమాదవశాత్తు మరణించినా, లేకుంటే శాశ్వతంగా అంగవైకల్యం కలిగినప్పటికీ వాళ్ళకి ఆ కుటుంబ సభ్యులకి, నామినీకి 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అయితే గవర్నమెంట్ ద్వారా అందుతుంది. అలాగే ఆ ప్రమాదంలో మరణించిన వారి భౌతిక కాయాన్ని స్వదేశానికి తరలించడానికి, లేదా అంగవైకల్యం కలిగిన వ్యక్తిని కూడా స్వదేశానికి పంపించేదానికి ఒక సహాయకుడితో పాటు సాధారణ విమాన ఛార్జీలు అయితే ఈ అమౌంట్ అయితే ఇస్తారనమాట. ఒకవేళ ప్రమాదం వలన గాయాలు లేదా అస్వస్థతకు గురైతే అందుకు అయ్యే ఆసుపత్రి ఖర్చులను అయితే ₹1,00,000 వరకు ఈ ఏపీ ఎన్ఆర్టిఎస్ అనేది భరిస్తుందన్నమాట. అలాగే ఇక్కడ ప్రమాదానికి గురై ఒకవేళ చదువును కొనసాగించడానికి అనర్హుడుగా గుర్తించినట్లయితే ఆ వ్యక్తికి మరియు ఒక సహాయకుడికి స్వదేశానికి వచ్చేదానికి విమాన ఛార్జీల టికెట్లను అయితే ఈ ఏపీ ఎన్ఆర్టిఎస్ అయితే భరిస్తుంది. అలాగే ఇక్కడ దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే పాస్పోర్ట్ ఫ్రంట్ పేజీ అవసరం అవుతుంది, అలాగే పాస్పోర్ట్ బ్యాక్ పేజీ అవసరం అవుతుంది, అలాగే ఫారిన్ రెసిడెన్స్ ప్రూఫ్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అది వీసా కానివ్వండి, లేకుంటే సివిల్ ఐడి కానివ్వండి, లేదంటే గల్ఫ్ కంట్రీస్ లో ఉన్న వాళ్ళకి అకామా కానివ్వండి, లేదంటే ఆఫర్ లెటర్, ఈ వీటిలో ఏ ఒక్క ప్రూఫ్ ఉన్నా కూడా మీరు ఈ ఇన్సూరెన్స్ కి అయితే తీసుకోవచ్చు. ఇది ప్రవాసాంధ్రుల సంక్షేమం మరియు అభివృద్ధి కోసం అయితే ఏపీ ఎన్ఆర్టిఎస్ గవర్నమెంట్ ద్వారా ఈ ప్రవాసాంధ్ర భరోసా బీమా పథకాన్ని అయితే అందిస్తుంది అనమాట. ఇక్కడ వాటికి సంబంధించి మీకు ఏదైనా
డీటెయిల్స్ అవసరం ఉన్నా ఇక్కడ ఏపీ ఎన్ఆర్టీఎస్ 24/7 హెల్ప్ లైన్ నంబర్ అయితే ఉంటుంది. ఈ హెల్ప్ లైన్ నంబర్ కు మీరు ఫోన్ చేసి కూడా దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే పొందవచ్చు. అలాగే ఇక్కడ వాట్సాప్ నంబర్ కూడా ఇక్కడైతే ఉందన్నమాట. ఈ వాట్సాప్ లో కూడా మీరు వాళ్ళని అయితే కాంటాక్ట్ అయితే మీకు పూర్తి డీటెయిల్స్ అయితే ఇస్తారు. అలాగే insurance@apnrts.com ను కూడా మీరు మెయిల్ ద్వారా అయితే సంప్రదించవచ్చు. ఇక్కడ ఈ బీమా మీరు పొందాలంటే 18 నుంచి 60 సంవత్సరాల మధ్య వయసు అయితే కలిగి ఉండాలి. అలాగే ఎవరైతే ఉద్యోగులు కానివ్వండి, వలస కార్మికులు కానివ్వండి 590 రూపాయలు అయితే పే చేసి ఈ ఇన్సూరెన్స్ అయితే పొందొచ్చు. మరియు విద్యార్థులకు సంబంధించి అయితే అప్పుడే నేను చెప్పాను, విద్యార్థులకి 1 సంవత్సరానికి 218 రూపాయలు చెల్లించి ఈ బీమా అయితే పొందవచ్చు అనమాట. ఇతర వలస కార్మికులు లేదంటే ఉద్యోగులకి ఇది 590 రూపాయలుగా పెట్టడం జరిగింది. ఈ 590 రూపాయలు 3 సంవత్సరాలకు ఉంటుందన్నమాట. ఏదైతే గల్ఫ్ లో వర్క్ చేసే వాళ్ళకి, అలాగే స్టూడెంట్స్ కి అయితే 1 year కి 218 రూపాయలకి అయితే ప్రీమియం అయితే ఉంటుందన్నమాట. ఈ ప్రీమియం 590 3 సంవత్సరాలకి, మరియు వయసు వచ్చి 18 నుంచి 60 సంవత్సరాల మధ్య అయితే ఉండాలి. ఇక్కడ కూడా ఈ వర్క్ చేసే వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది, దీని వలన ప్రయోజనాలు ఏంటంటే వాళ్ళకు కూడా సేమ్ బీమా చేయబడిన వ్యక్తి ప్రమాదం వలన మరణించినా లేకుంటే పూర్తిగా అంగవైకల్యం పొందిన 10 లక్షల రూపాయలు అయితే ఆర్థిక సహాయం చేస్తారు. అలాగే ప్రమాదం వలన మరణించిన వారికి ఒక వాళ్ళ భౌతిక కాయాన్ని మరియు ఒక సహాయకునితో పాటు సాధారణ విమాన ఛార్జీలను అయితే ఏపీ ఎన్ఆర్టీఎస్ భరిస్తుందన్నమాట. అలాగే ప్రమాదం వలన మరణించిన లేదా అంగవైకల్యం కలిగిన వారి కుటుంబ సభ్యుల ఆసుపత్రి ఖర్చుల కింద బీమా కాల పరిమితి వరకు సంవత్సరానికి 50,000 రూపాయలు చెల్లింపు అయితే చేస్తారనమాట. ఇది ఈ ఎవరైతే గల్ఫ్ కంట్రీస్ లో వర్క్ చేసే వాళ్ళకి ఉన్న ఉపయోగాలు అనమాట. అలాగే లీగల్ ఎయిడ్ ఇన్ డిఫరెంట్ కంట్రీస్, ఇక్కడ న్యాయపరమైన సమస్యలను కూడా ఏదైనా మీకు తలెత్తితే ఈ ఏపీ ఎన్ఆర్టీఎస్ మీకు అనేది సహాయం అయితే చేస్తుంది. అలాగే ప్రమాదం వలన సంభవించే గాయాలు లేదంటే అస్వస్థతకు గురైతే మీకు ప్రమాదం వలన ఏదైతే ఆసుపత్రి ఖర్చుల కోసం 1,00,000 రూపాయల వరకు మీకైతే ఈ అమౌంట్ అయితే హాస్పిటల్లో ట్రీట్మెంట్ కోసం అయితే ఇస్తారు. అలాగే ప్రమాదం లేదా అస్వస్థతకు గురై ఉద్యోగం చేయడానికి అనర్హుడిగా గుర్తించినట్లయితే ఆ వ్యక్తికి మరియు ఒక సహాయకునికి స్వదేశానికి వచ్చేదానికి సాధారణ తరగతి ఫ్లైట్ టికెట్ అయితే వాళ్ళే బుక్ చేసి ఇస్తారనమాట. అలాగే మహిళా ఉద్యోగులకు కూడా కొన్ని ఇక్కడ వాళ్ళకి కొన్ని లాభాలు అయితే ఉన్నాయి. ఈ బీమా వలన బీమా చేయబడిన మహిళా ప్రవాసాంధ్రులు బీమా కాల పరిమితిలో వాళ్ళు సాధారణ ప్రసూతి ఆసుపత్రి ఖర్చుల కోసం 35,000 రూపాయలకు, అలాగే లేదంటే సిజేరియన్ ఆపరేషన్ చేయబడితే వాళ్ళకి 50,000 రూపాయల వరకు అయితే అమౌంట్ అయితే చెల్లిస్తారు. ఇది ప్రెగ్నెంట్ ఉమెన్ లకు ఎంతగానో ఉపయోగపడుతుంది అనమాట. మన ఆంధ్ర నుంచి ఇతర కంట్రీస్ లో ఉన్న ప్రెగ్నెంట్ ఉమెన్స్ కి అయితే ఈ బీమా కాల పరిమితిలో ఈ ఖర్చులైతే మన ఏపీ ఎన్ఆర్టీఎస్ అయితే భరిస్తుంది అనమాట. ఇది దీనికి సంబంధించిన ఈ ఇన్సూరెన్స్ కు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనమాట. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల వలన ఎవరైతే ఈ మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఇతర దేశాలకైతే వెళ్ళి అక్కడ కుటుంబాల పోషణ కోసం కావచ్చు, లేదంటే చదువు కోసం కావచ్చు, లేదంటే మరొక ఏదైనా వృత్తిపరంగా వెళ్ళినప్పటికీ కూడా వాళ్ళైతే ఈ ఇన్సూరెన్స్ అయితే తీసుకోండి. ఎందుకంటే ఇప్పుడు ఎటువంటి సిచ్యువేషన్స్ వస్తాయనేటివి ఎవరికి తెలియదు కాబట్టి ఈ ఇన్సూరెన్స్ అనేది ఒక వాళ్ళకి ఎంతో ఉపయోగపడుతుంది. అలాగే చాలా తక్కువ అమౌంట్ తో ఈ ఇన్సూరెన్స్ అయితే మీరు పూర్తిగా అయితే పొందవచ్చు. ఈ ఇన్సూరెన్స్ ఎలా పొందాలి, ఎలా అప్లై చేయాలి అన్నది నెక్స్ట్ వీడియోలో అయితే మీకు ఖచ్చితంగా చూపిస్తాను. అలాగే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి అలాగే ఇతరులకి అయితే షేర్ చేయండి. మన గల్ఫ్ కంట్రీస్ లో కానివ్వండి, లేకుంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న మన ఆంధ్రులకైతే ఈ వీడియోని షేర్ చేసి వాళ్ళు ఇన్సూరెన్స్ పొందేలాగా వాళ్ళకైతే హెల్ప్ అయితే చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ అయితే మన ఛానల్లో వస్తూనే ఉంటాయి కాబట్టి మన వెంకీ మీసేవా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ అయితే మీ ముందుకు వస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.